మొత్తానికి ఇలా మా ప్రయాణం అయితే సాగుతుంది. ఫుడ్ సరిగ్గా లేకుండా. బయట వ్యూ అయితే చాలా బాగుంది. వర్షాకాలం కదా, చిన్న చిన్న సెలయేర్లు, కొండల మీద నుంచి వాటర్ ఫాల్స్ అవన్నీ కనపడుతున్నాయి. ఫుల్ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తున్నాము. నాగ్పూర్లో ఫుడ్ ఆర్డర్ పెడతాము ఎప్పుడూను. ఇంకా తర్వాత వేరే స్టాప్ ఏది ఉండదు ఫుడ్ ఆర్డర్ తీసుకోవడానికి. ట్రైన్లో ఇలా పాప్కార్న్స్ ఉంటే కొన్నాను. అది కూడా ప్యాకేజ్డ్ కాదు, ఒక కవర్లో వేసి ఇచ్చాడు. కానీ తప్పదు కదా, ఇంక తీసుకున్నాను. ఇలా మిరపకాయ బజ్జీలు కూడా వస్తే మా హస్బెండ్ తీసుకున్నారు. మా పాపని తినమని చెప్తే నాకు వద్దు అనేసి అంది. మా హస్బెండ్ నేను అయితే తిన్నాము. ఇంకా రూమ్కి వెళ్ళే వరకు ఫుడ్ ఏది ఉండదు కాబట్టి దాంతోనే సరిపెట్టేసుకున్నాము. మేము ఎప్పుడు వెళ్ళే ట్రైన్ కాదు కదా, మేము విజయవాడ నుంచి వెళ్ళాము కదా, అందుకని నైట్ టైం వెళ్ళిపోయే వ్యూ అంతా కూడా డే టైం చూసి అయితే ఎంజాయ్ చేస్తున్నాము. మొత్తానికి భోపాల్ చేరుకునేసరికి 7 ఎంతో అయ్యింది. రూమ్కి వెళ్ళిన తర్వాత ఫుడ్ అయితే దగ్గరలో ఉన్న ఒక హోటల్కి వెళ్ళి మా హస్బెండ్ పార్సల్ చేయించుకొని తీసుకొచ్చేసారు. ఇది అండా బుర్జీ అంట, మనం కోడిగుడ్డు కర్రీ అనేసి అంటాం కదా అది. కాకపోతే దాని నిండా టమాటా ముక్కలు, వెల్లుల్లిపాయ చిత్తకొట్టి వేశాడు. ఇది వైట్ రైస్ అనేసి చెప్పారు. జీరా రైస్ కానీ బిర్యానీ కానీ ఏదన్నా వచ్చేసింది అని స్మెల్ చేస్తున్నాను. వైట్ రైసే కానీ వేరే కలర్లో ఉంది. దాంతోపాటు జీరా ఆలు తెచ్చుకున్నారు మా హస్బెండ్కి ఇష్టమని. కొంచెం ఇది ఆయిలీగా ఉంటుంది. అండ్ రోటీ చెప్పుకున్నాం. ప్లెయిన్ రోటీ అయితే తినేటప్పుడు ఎండిపోయినట్టు ఇలా సాగుతున్నట్టు అలా అనిపిస్తుంది. అందుకనే నేను బటర్ రోటీ చెప్పుకున్నాను. అది కాస్త సాఫ్ట్గా ఉంటుంది, తినడానికి ఈజీ అని. చికెన్ కర్రీ తెచ్చారు మా హస్బెండ్. మూత తీసి చూస్తే అసలు దానిలో ఉన్న ఆయిల్కి అర్థం కాలేదు మాకు ఏం చేయాలి అని. అంత ఆయిల్ అయితే నేను ఒక వారం రోజులు అన్ని కూరలు వండేస్తాను. మొత్తం ఆయిల్ అంతా తీస్తే ఒక గిన్నెతో వచ్చింది. మొత్తం అది పారపోసేసి తినడం అయితే స్టార్ట్ చేసాం. మా పాప రైస్లో ఇలా అండా బుర్జీ వేసుకొని తింటుంది. మా హస్బెండ్ ఏమో ప్లెయిన్ రోటీ చెప్తే దాంట్లో రుమాలి రోటీ ఇచ్చాడట. రుమాలి రోటీ విత్ చికెన్ కర్రీ వేసుకుంటున్నారు. ఆ చికెన్ గ్రేవీ కాకుండా చికెన్లో దాన్ని సాంబార్ అనేసి చెప్పొచ్చు, అంత పల్చగా ఉంది గ్రేవీ. అంత ఆయిల్ తీసేసినా కూడా ఇంకా చాలా అయితే ఆయిల్ మిగిలింది. ఇలా అయితే మా డిన్నర్ ఫినిష్ చేసేసుకున్నాము. ఫుడ్ బాగుందా అంటే ఏంటో తెలియదు, కొంచెం వికారంగా అనిపించింది ఆయిల్స్ ఎక్కువ ఉండడం వల్ల. ఇలా డిన్నర్ ఫినిష్ చేసేసరికి 11 అయ్యింది. రేపటి నుంచి మ్యాచ్లు స్టార్ట్ అవుతాయి, త్వరగా పడుకోవాలి. ఓకే, బాయ్ మరి.